తెలంగాణ భవన్లో 10 గంటలకు కేటీఆర్ హరీష్ రావుతో సమావేశం కానున్నారు. నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కార్పొరేటర్స్కి దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్, హరీష్ రావు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సైతం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై గ్రేటర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్, చెప్పండి, మరి కాసేపట్లోనే సమావేశం చెప్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఎప్పట్లోకి వచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎలాంటి దిశానిర్దేశం ఉండబోతోంది? రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే కౌన్సిల్ సమావేశం కూడా రేపున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏంటి మెదిగిన ఇన్పుట్స్? సరే, తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇటు గ్రేటర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అలాగే కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలతో పాటు రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో కౌన్సిల్లో బీఆర్ఎస్ పాత్ర, సభ్యుల పాత్ర ఏ రకంగా ఉండాలి, ఏ అంశాలపైన, ఏ సమస్యలపైన అంశాలు లేవనెత్తాలి అనేటువంటి వాటిపైన కూడా ఇటు కేటీఆర్తో పాటు ఇటు హరీష్ రావు కూడా సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇక గ్రేటర్ ఎన్నికలకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. గ్రేటర్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. కానీ 2 సిట్టింగ్ స్థానాలను కూడా కోల్పోయింది కాబట్టి గ్రేటర్లో కొంత పట్టు సడలకుండా ఉండేందుకు కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. ఎట్లాగైనా సరే గ్రేటర్లో పట్టు సాధించాలి, పట్టు నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు నేతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి గ్రేటర్లో అనేటువంటి అంశాలపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నేతల నుంచి, అలాగే కార్పొరేటర్ల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్లో సమస్యలు ప్రభుత్వం ఏ వ్యతిరేక విధానాలు తో పాటు అలాగే ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపైన ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ పరంగా ఏ రకమైనటువంటి పోరాటం చేయాలి అనే దానిపైన కూడా ఇటు నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం. గతంలో కూడా చూసాము, ఆర్టీసీ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో బస్సులో ప్రయత్నం చేశారు, అలాగే బస్సు దవాఖానాల సందర్శన చేశారు, అలాగే ఆటోల్లో కూడా ప్రయత్నం. ఈ రకమైనటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది కూడా ఇటు పార్టీ కార్పొరేటర్లతో ఫీడ్బ్యాక్ తీసుకొని గ్రేటర్ ఎన్నికలకు ముందే ప్రజల్లోకి వెళ్ళాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది కాబట్టి బలంగా వెళ్ళాలనేటువంటి పార్టీ నిర్ణయిస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఫీడ్బ్యాక్తో పాటు అలాగే ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది గ్రేటర్ ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రేటర్లో పట్టు గెలుస్తేనే మరోసారి కూడా ఖైరతాబాద్లో కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యకర్తలతో పాటు అలాగే నేతలకు కూడా దిశానిర్దేశం చేయాలి కాబట్టి ఏ అంశాలపైన ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానిపైనతో పాటు రేపు కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యుల పాత్ర ఏ రకంగా ఉండాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, అవసరమైతే నిరసన కార్యక్రమాలు చేయాలి, అంటే ఏ అంశాలను లేవనెత్తాలి అనే దానిపైన కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఓకే దిలీప్.